హలో లర్నింగ్ పీపుల్, దిస్ ఈజ్ నవ్య ఫ్రమ్ నానందిని స్టడీస్. ఈరోజు ఏపీ డీసెట్లో కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. లాస్ట్ 6 monthsలో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇవి అయితే వచ్చే ఛాన్స్, వీటిలోంచి కన్ఫర్మ్గా 2 questions అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఇటీవల ఆమోదించిన నూతన గ్రామీణ ఉపాధి పథకం పేరేమిటి? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ యాక్ట్. ఇది జూలై 1, 2026 నుండి అమల్లోకి రానుంది. పైన పేర్కొన్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ దినాలను 100 రోజుల నుండి ఎన్ని రోజులకు పెంచారు? 125 రోజులకు అదనంగా 25 రోజులు పెంచారు. లండన్ ఐ తరహాలో కృష్ణానదీ తీరాన అమరావతిలో నిర్మించ తలపెట్టిన బృహత్తర పర్యాటక ప్రాజెక్ట్ పేరేమిటి? అమరావతి ఐ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ రంగాన్ని బలోపేతం చేయడానికి ఏవియేషన్ పాలసీ 2026-31 ఆమోదించింది? విమానయ రంగం. రాష్ట్రంలో 9 కొత్త ఎయిర్పోర్ట్ల స్థాపన దీని ప్రధాన లక్ష్యం. గ్లోబల్ టూరిజం మార్కెట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలుచుకున్న ప్రతిష్టాత్మక అవార్డు ఏది? బెస్ట్ టూరిజం ప్రమోట్ స్టేట్ అవార్డ్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రకారం 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి పాఠశాల విద్యార్థి తల్లికి వందనం పథకం కింద ఏటా ఎంత ఆర్థిక సాయం అందించనున్నారు? 15,000. ఏపీ ప్రభుత్వం పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు ఎంత ధరకు భోజనం అందిస్తున్నారు? కేవలం 5 రూపాయలకు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఎవరు? నారా లోకేష్. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సిక్కిం హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ మీనాక్షి మాధవన్ రాయ్. భారతదేశంలో ప్రతి ఏటా నేషనల్ స్టార్టప్ డేను ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 16, 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి 2026 నాటికి 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క బేస్ ఇయర్ను ఏ సంవత్సరానికి సవరించింది? 2022 నుంచి 2023 సంవత్సరానికి. ఇటీవల వార్తల్లో నిలిచిన తీవ్రమైన చలి కారణంగా గడ్డకట్టిన డల్ సరస్సు ఏ ప్రాంతంలో ఉంది? శ్రీనగర్. డిఆర్డిఓ భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అధునాతన యాంటీ రేడియేషన్ మిసైల్ పేరు ఏమిటి? రుద్రం-2. అంతర్జాతీయ చెస్ సమాఖ్య టాప్ 10 ర్యాంకింగ్స్లో నిలిచిన ఏకైక భారతీయ చెస్ ఆటగాడు ఎవరు? అర్జున్ ఇరిగైసి. ఇటీవల పీఎం సూర్యఘర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ను ఎంపికైన భారత ప్రముఖ రాష్ట్రం ఏది? ఒడిశా. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు రాజస్థాన్లోని థార్ ఎడారి కనుగొన్న కొత్త రకం బల్లి జాతి పేరేమిటి? మెసాలినా బిస్టోయ్. భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? జస్టిస్ సంజీవ్ ఖన్నా. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? బిఆర్ అంబేద్కర్. విజయనగర సామ్రాజ్యంలో అత్యంత గొప్ప రాజుగా ఎవరిని పరిగణిస్తారు? శ్రీకృష్ణదేవరాయలు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? రష్యా. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? కాలేయం. ఆవర్తన పట్టికలో పీరియాడిక్ టేబుల్లో అత్యంత తేలికైన మూలకం ఏది? హైడ్రోజన్.